కళలు మన జీవితంలో ఒక ఆసక్తికరమైన భాగం. నిద్రలో కనిపించే కొన్ని దృశ్యాలు మనసులో చాలా కాలం నిలిచిపోతాయి. భారతీయ సాంప్రదాయాల్లో స్వప్న శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ శాస్త్రం ప్రకారం కొన్ని కళలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని జంతువులు కళలో కనిపిస్తే అవి అదృష్టం, సంపద, విజయాలకు సూచనలుగా పరిగణించబడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కళలో సింహం కనిపించడం అత్యంత శుభప్రదమైన సంకేతంగా చెబుతారు. సింహాన్ని జంతువుల రాజుగా పిలుస్తారు కాబట్టి ఈ కళ రాజయోగానికి సూచనగా భావిస్తారు. ఇది వ్యక్తిలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తోందని నమ్మకం. ఉద్యోగం, వ్యాపారం లేదా సామాజిక జీవితంలో గుర్తింపు, గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ కళ సూచిస్తుందని చెబుతారు. అలాగే కళలో గుడ్లగూబ కనిపించడం ఆర్థిక శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయాల్లో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ కళ ధనలాభం, కొత్త ఆదాయ మార్గాలు, పెట్టుబడుల ద్వారా లాభాలు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలను సూచిస్తుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలో వివేకం పెరుగుతోందని కూడా చెబుతారు. సాధారణంగా పామును చూసి చాలా మంది భయపడతారు. అయితే స్వప్న శాస్త్రంలో నాగుపాము లేదా నల్లపాము కళలో కనిపించడం అనేక సందర్భాల్లో శుభ సూచికంగా పరిగణించబడుతోంది. ఈ కళ ఆకస్మిక ధనలాభం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, సంపద పెరుగుదల, జీవితంలో కొత్త అవకాశాలకు సంకేతంగా భావిస్తారు. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది దాగి ఉన్న అదృష్టం త్వరలో వెలుగులోకి రాబోతోందని సూచిస్తోంది. కళలో ఏనుగు కనిపించడం కూడా అత్యంత శుభప్రదమైనదిగా చెబుతారు. భారతీయ సంస్కృతిలో ఏనుగుకు ప్రత్యేక స్థానం ఉంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇది లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీకగా భావించబడుతోంది. ఈ కళ ఆర్థిక లాభాలు, కుటుంబంలో శుభకార్యాలు, గౌరవ ప్రతిష్టలు పెరగడం వంటి ఫలితాలకు సంకేతమని నమ్మకం. రావలసిన డబ్బు తిరిగి రావడం, వ్యాపారంలో పురోగతి, ఉద్యోగంలో ప్రమోషన్ వంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం కళలు కేవలం ఊహలు మాత్రమే కాకుండా మన అంతర్మనస్సు, ఆలోచనలు, భవిష్యత్ అవకాశాలకు సంబంధించిన సంకేతాలను కూడా తెలియజేస్తాయని విశ్వసిస్తారు. అయితే కళల ఫలితాలు వ్యక్తిగత పరిస్థితులు, కళ వచ్చిన సమయం, అందులో కనిపించిన ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల వీటిని విశ్వాసాలు, సాంప్రదాయాల కోణంలో మాత్రమే చూడాలని గుర్తుంచుకోవాలి.